అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో నూతన వంగడాల సాగు, వరంగల్ జిల్లా రైతు అనుభవం. ఔషధ పంట కలబంద సాగు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వరిని తీసుకుంటే ప్రాంతాలకు అనుగుణంగా ఎన్నో రకాలు సాగులో ఉన్నా మరిన్ని నూతన వంగడాలను శాస్త్రవేత్తలు విడుదల చేస్తూ ఉంటారు. రైతులు ప్రయోగాత్మకంగా ఆయా రకాలను తమ క్షేత్రాల్లో పరిశీలించి మంచి దిగుబడి సామర్థ్యం, అన్నం నాణ్యత, మార్కెట్ గిరాకీ బాగున్న రకాలను అభివృద్ధి చేసుకొని మరుసటి సీజన్లో పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. అలా కొత్త రకాల ఎంపికతో, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో సాగులో ముందడుగు వేస్తున్నాడు వరంగల్ జిల్లాకు చెందిన యువ రైతు ఒకరు. ఈ ఏడాది రబీలో 10 నూతన వరి వంగడాలను 35 ఎకరాలలో సాగు చేశారు. ఆయా వంగడాలు ఎలాంటి ఫలితాలు ప్రదర్శిస్తున్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ధాన్యం కంకులను మురిపెంగా చూసుకుంటున్న ఈ రైతు తిప్పారపు రాజు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో ఈయనది 35 ఎకరాల వ్యవసాయం. 10 ఎకరాలు సొంతం కాగా మిగిలింది కౌలు సేద్యం. వరిలో పాత రకాల సాగు లాభసాటిగా లేదని భావించిన రాజు గత కొన్నేళ్లుగా వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి మినీ కిట్ రకాలను, కొత్త రకాలను తెచ్చి శాస్త్రవేత్తల సూచనలతో సాగు ఆరంభించారు. యాసంగిలో కొత్తగా సాగు చేసిన రకాలపై తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు రాజు. గత 5 సంవత్సరాల నుంచి నేను వరి సాగు చేస్తున్నాను. అందులో భాగంగా ఈ 5 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు నూతన రకాలు మరియు మినీకిట్ దశలో ఉన్నటువంటి, చిరుసంచుల దశలో ఉన్నటువంటి విత్తనాలు, వాటి యొక్క గుణగణాలు తెలుసుకొని చాలామంది రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా రబీలో నేను మొత్తం మీద 35 ఎకరాలలో 10 రకాల విత్తనాలను పెట్టాను. ఈ 10 రకాల విత్తనాలలో 5 రకాలు దొడ్డు రకాలు, 5 రకాలు సన్న రకాలు. దొడ్డు రకాలకు వచ్చేసి ఇప్పుడున్న ఈ పొలం 28639 125 రోజుల పంట కాలం ఇది. దీని యొక్క గుణగణాలు ఏంటంటే సేమ్ 1010 లాగా గింజను పోలి చీడపీడలను తట్టుకునే శక్తి దీనికి ఉంది. కాబట్టి నేను దీన్ని ఒక 5 ఎకరాల్లో సాగు చేశాను. ఈసారి దాదాపు అన్ని రకాలలో కూడా ఏంటంటే రబీలో చాలా వరకు ఇబ్బంది బాగా జరిగింది. వాతావరణం ప్రాబ్లం వల్ల, ఈ యొక్క వాటర్ ప్రాబ్లం వల్ల కూడా, అయినా కూడా తట్టుకొని JGL 28639 చూడండి, మంచి గొలుసు కట్టు. ఒక గొలుసుకు వచ్చేసి 300 నుంచి 350 వరకు కూడా గింజలు, అన్ని గింజలు పూర్తి స్థాయిలో పాలు పోసుకొని మంచి నాణ్యతగా చేను వచ్చింది. ఇది ఎకరాకు 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇది మెడవిరుపు కానివ్వండి, పాంపొడ తెగులు కానీ ప్రతి దానికి కూడా చాలా వరకు అన్ని రకాల తెగులను కూడా తట్టుకుంటుంది. ఇంకొక వెరైటీ వచ్చేసి MTU 1293. ఈ 1293 అనేది మార్టేరు వాళ్ళు పరిశోధనశాల నుంచి నేను బ్రీడర్స్ తీసుకొచ్చి దీన్ని నేను ఒక 5 ఎకరాలలో పెట్టడం జరిగింది. MTU 1293 125 రోజుల పంట కాలము.
26-25 రోజుల నారు నేను నాటువేయడం జరిగింది. ఈ రకం ఏంటంటే చౌడును తట్టుకుంటుంది. నేను ఇంతకుముందు వర్షాకాలంలో కూడా పెట్టాను, ఇప్పుడు మళ్ళీ రబీలో కూడా పెట్టాను. చాలా మంచిగా వచ్చింది. ఎకరాకు నాకు 30 క్వింటాలకు తగ్గలేదు అసలు. అది చీడపీడలను కూడా తట్టుకుంటుంది. ఇంకొక వెరైటీ వచ్చేసి WGL 1246. ఇది మినికిట్ దశలో ఉంది. మొదటి మినికిట్. ఇది 130 రోజుల పంటకాలం. ఇది కూడా దొడ్డు రకము. 30 క్వింటాలకు కూడా తగ్గకుండా మనకు వరంగల్ పరిశోధనశాల వాళ్ళు తీయడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను ఖరీఫ్లో పెట్టాను, మళ్ళీ ఇప్పుడు రబీలో కూడా పెట్టాను. ఇది కూడా చీడపీడలను తట్టుకొని మనకు మంచి అధిక దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి రైతులు ఇలాంటి విత్తనాలు పెట్టుకోవచ్చు. కాకపోతే కొద్ది మొత్తంలో పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఇంకా విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి మీరు కొద్ది మొత్తంలో పెట్టుకొని మంచి ఫలితాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి WGL 1537. ఇది మినికిట్ దశలో ఉంది. ఖరీఫ్లో పెట్టాను, రబీలో పెట్టాను. సేమ్ మనకు 1010 లాగానే కనబడుతుంది. 130 రోజులు అని చెప్పి సైంటిస్టులు చెప్పారు. కాకపోతే ఇంకొక 5 రోజులు నాకు ముందే వస్తుంది, నేను పక్కా చూస్తాను. ఇంకొకటి వచ్చేసి 31479 RNRలో ఇది అతి సన్న రకం. 125 రోజుల పంటకాలం. అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. దిగుబడి వచ్చేసి 27 నుంచి 28 క్వింటాలు మాత్రమే వస్తుంది. 2-3 క్వింటాలు తగ్గుతుంది. అయినప్పటికీ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది దీనికి. ప్రస్తుతానికి ఇది 2500, 2600 కూడా పోతున్నాయి మార్కెట్లో. మిల్లర్సే తీసుకుంటున్నారు. ఇంకొకటి వచ్చేసి మనకు సన్న రకాలలో KNM కూనారం నుంచి 12510. ఇది 130 రోజుల పంటకాలం. చూడండి, 3 అడుగుల ఎత్తు, సన్న రకం. బియ్యం కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అన్నం నాణ్యత ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎలాంటి పొల్లు పోకుండా చాలా మంచిగా వస్తుంది. రబీలో చాలా వరకు ఏంటంటే ఇప్పటి వరకు పొలాలు ఈసారి చాలా ఇబ్బంది పెట్టాయి, చాలా వాతావరణం అనుకూలించలేదు. అయినప్పటికీ కూడా అన్నింటినీ తట్టుకొని ఈ ఏపుగా ఇంత మంచిగా వచ్చింది. చూడండి, ఒక్కటే గొలుసు 300 నుంచి 350, 370 వరకు కూడా గింజలు ఉన్నాయి. నేను లెక్క పెట్టాను. కాబట్టి రైతులు దీన్ని కూడా విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి దీన్ని కూడా పెట్టుకోవచ్చు. KNM వాళ్ళది, కూనారం వాళ్ళది 7715. ఇది కూడా 27-28 క్వింటాల వరకు కూడా మనకు దిగుబడి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము. శాస్త్రవేత్తలు కూడా అలానే చెప్పారు. అది కూడా 130 నుంచి 135 రోజుల పంటకాలం. వర్షాకాలానికి, రబీకి రెండిటికి ఈ రకాలన్నీ కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి విత్తనాలు. ఇంకొకటి 27356 JGL వాళ్ళది. అది కూడా మంచి నాణ్యతతో పోలుకున్నటువంటి విత్తనం. అది మంచి మనకు అన్న నాణ్యత బాగుంటుంది. రైస్ మిల్లర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తారు. అది కూడా 130 రోజుల పంటకాలం. క్వింటాలకు వచ్చేసి 65 కేజీలు బియ్యం రైస్ కూడా అవుటని కూడా బాగా వస్తుంది. కాబట్టి రైతు సోదరులది ఆల్రెడీ విడుదలైనటువంటి విత్తనం. అతి సన్న రకం, మంచిగా ఉన్నది, సూపర్ ఫైన్ క్వాలిటీ. ఎట్లా అంటే మనకు జయశ్రామ్ సిగ్మెంట్తోనే ఉన్నటువంటి విత్తనాలు ఇవి. కాబట్టి అది కూడా రైతులు పెట్టుకోవచ్చు. చీడపీడలు కూడా అన్నింటిని తట్టుకుంటుంది. మన యొక్క వాతావరణానికి కూడా అనుకూలంగా ఉంది. బీపీటీని పోలినటువంటి గింజలు. అంటే ఇంతకుముందు ఏంటంటే బీపీటీ పాతదానికి బాగా చీడపీడలు ఎక్కువ వచ్చి తెగుళ్ళు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అని చెప్పేసి జగిత్యాల వాళ్ళది 38545. అది కూడా మనకు 130 రోజుల పంటకాలం. బీపీటీని పోలి గింజ ఉంటుంది. మనకు అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అది మంచి దిగుబడి మనకు 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రైతులు దాన్ని కూడా పెట్టుకోవచ్చు. మనకు యాజమాన్య పద్ధతి విషయానికి వస్తే ఎప్పుడు కూడా మనకు నారుమడి అనేది చాలా కీలకం. దాన్ని బట్టే మనకు ప్రధాన పొలంలో కూడా మనకు వరి సాగు అంత బాగా వస్తుంది. నారు పోసిన తర్వాత 12 రోజులకు 15 రోజులకి ఒకసారి గ్రాన్యువల్స్ కంపల్సరీ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఏమన్నా పురుగు మందు స్ప్రే చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మన నారు అంటే 25 రోజుల నారు మనం పీకి నాటేస్తామనే ముందు ఒక 5-6 రోజుల ముందు మనకు 18 రోజుల టైంలో మళ్ళొకసారి మనం గ్రాన్యువల్స్ కానీ మందు కానీ మళ్ళీ కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకొని నాటు వేసేటప్పుడు ఒక ఎకరాకు ఒక బస్తా DAP, 25 కేజీల పొటాషో, 25 కేజీల యూరియా కంపల్సరీగా వేసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ 20 రోజులకు పొలం అయిందంటే నాటు వేసిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి నేను పురుగు మందు స్ప్రే చేస్తా. రెండో దఫా మందు యూరియాలో కలుపుకొని గ్రాన్యువల్స్ మళ్ళీ చల్లుకుంటాం. మళ్ళీ ఆ తర్వాత మళ్ళొకసారి అంటే అప్పటికప్పుడు ఉన్న వాతావరణానికి పంట యొక్క చీడపీడల విషయాన్ని గుర్తించుకొని మనం చూసుకుంటూ యాజమాన్య పద్ధతుల ప్రకారం మనం వెళ్ళిపోవాలి. నీళ్లు నిల్వ ఉండడం వల్ల మొక్కకు ఎప్పుడైనా కూడా కొంచెం ఇబ్బందే. నీళ్లు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, పారుకుంటూ వెళ్ళిపోవాలి. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే గాలి తీసుకోదు. దానికి ఆహారం అనేది చాలా అవసరం కాబట్టి ఎప్పుడు కూడా మొక్కకు నీళ్లు పెట్టాలి, తీసేయాలి. కానీ కొందరు ఏంటంటే మొత్తం ఎప్పుడు చూడు నిల్వ 1/2 ఫీటు, 4 ఇంచులు, 5 ఇంచులు ఎప్పుడు ఉంచుతూ ఉంటారు. అలా పెట్టకూడదు. ఎంత పంట పండినా కూడా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మార్కెటింగ్ దగ్గర. అంటే మిల్లర్స్కు ఏదో ఒక వంక పెట్టి ఒక బస్తాకు కంటికి 5 కిలోలు 6 కిలోలు తీస్తున్నారు. కాబట్టి మనం పెట్టే విత్తనం కనుక మంచిగా ఉన్నట్టు అయి ఉంటే ఎలాంటి తారం తీయకుండా రైతులు
అమ్ముకోవచ్చు. కాబట్టి విత్తనం యొక్క ఎంపిక చాలా అవసరం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఒక మినీ కిట్ తీసుకునే ముందు ఏం చేస్తా అంటే ఆయా యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ ఉన్న సైంటిస్టుల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు మొత్తం దాని యొక్క గుణగణాలు తెలుసుకున్న తర్వాత 4 కేజీలు 5 కేజీల విత్తనం మాత్రమే నేను తీసుకొచ్చి దాన్ని నా పొలంలో సపరేట్గా డెవలప్ చేసిన తర్వాత మనకు దిగుబడుల సామర్థ్యం ఎలా ఉంది, పాతదానికి కొత్తదానికి తేడా ఎలా ఉంది అని చెప్పేసి నేను పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ నేను మిగతా రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక విత్తనాన్ని తీసుకొచ్చిన తర్వాత అది పూర్తి స్థాయిలో మనకు మిషన్లో కానీ చేతి కటింగ్తోనే మొత్తం విత్తనం మొత్తం శుభ్రంగా చేసి దాన్ని నీట్గా తయారు చేసుకున్న తర్వాత బెరికిలో ఎలాంటి కల్తీ గింజ లేకుండా చేను మీదనే 1కి 3 సార్లు మేము మొత్తం చూస్తాము. చూసిన తర్వాత బెరికి కర్ర లేకుండా చేసిన తర్వాత అప్పుడు చేతి హ్యాండ్ కటింగ్తో కట్ చేసుకొని విత్తనాలను శుభ్రపరిచి దాన్ని మేము నిల్వ చేసి కొన్ని రైతులకు ఇస్తాను, కొన్నేమో మేము మళ్ళీ ప్రధాన పొలంలో వేసుకోవడం జరుగుతుంది. పాత విత్తనాలు మనం తీసుకొచ్చి ఎప్పుడు చూడు అంటే ఎట్లా అంటే 1010 ఉంది, సపోజ్ 1010 ఒక 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాబట్టి పాత రకాలు ఏంటంటే చీడపీడలను తట్టుకోవడం లేదు. ఇప్పుడున్న వాతావరణానికి కొన్ని రకాలు మాత్రమే చీడపీడలను తట్టుకుంటున్నాయి. కాబట్టి ఏ రకం ఏది, దాని యొక్క గుణగణాలు ఏంటి, ఆ రకం మనకు చీడపీడలను తట్టుకుంటుందా లేదా అని చెప్పి తెలుసుకొని ఇలా మనం చూసిన తర్వాత అంటే ప్రధాన పొలంలో నేను పెట్టకముందు మినీ కిట్లో నేను ఒక కనీసం 10 గుంటలలో 5 గుంటలలో దీన్ని డెవలప్ చేసిన తర్వాత చెప్పిన తర్వాతనే దీన్ని నేను తీసుకొని మళ్ళీ ప్రధాన పొలంలో 5 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు ఇట్లా నేను పెట్టుకోవడం జరుగుతుంది. కీలకమైనది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వరిలో పడిపోకూడదు. విత్తనం ఏదైనా కూడా పర్లేదు. ఒక రైతుకి ఏంటంటే ఎత్తు బాగా పెరగకూడదు. ఒకవేళ పెరిగినా కూడా కాండం దృఢంగా ఉండాలి. కాండంకి వచ్చేసి పిలికలు ఎక్కువ రావాలి. రైతులు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో పెట్టుబడులు తగ్గించుకోవాలి, మనకు దిగుబడులు పెంచుకోవాలి. అధిక దిగుబడులు పొందాలంటే ఏంటంటే మంచి విత్తనాలను సేకరించుకోవాలి, వాటి యొక్క గుణగణాలు తెలుసుకోవాలి. శాస్త్రవేత్త సలహాల మేరకు ఒక 2 క్వింటాలు పెరిగినా కూడా కనీసానికి ఒక 5,000 రూపాయలు వస్తాయి. కాబట్టి ప్రతిదీ కీలకంగా చూసుకోవాలి. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. మట్టి నమూనా పరీక్షలు ఎలా చేయించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు నుంచి పద్మ. ఈ ఖరీఫ్ సీజన్ ఈ జూన్ జూలైలో పంటలు మొదలవుతాయి. ఈ పంటలు మొదలయ్యే సీజన్ కంటే ముందర ఈ సమ్మర్లో ఈ భూసార పరీక్షలు చేయించుకోవడము ఎంతో అవసరము. మట్టి పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఏ నేల ఏ పంటలకు అనుకూలమో తెలుసుకోవచ్చు, నేలలోని పోషక స్థాయిని తెలుసుకొని తద్వారా పంటకు అవసరమైన ఎరువులను సిఫార్సు చేసుకోవచ్చు. నేల యొక్క సమస్యలను అనగా ఆమ్ల నేలలా లేకపోతే క్షార నేలలా అని తెలుసుకొని లేదా చౌడు నేల అని తెలుసుకొని వాటి సవరణ చర్యలను చేపట్టుకోవచ్చు. మనకు ఈ సమ్మర్లో భూసార పరీక్షలు చేసుకున్నట్లయితే తదుపరి వచ్చే పంటకు అనువైన యాజమాన్య చర్యలు చేసుకోవచ్చు. భూసార పరీక్షల్లో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. రైతుల పొలం నుండి మట్టి నమూనా సేకరణ 1వ దశ, 2వది భూసార పరీక్ష కేంద్రాల్లో మట్టి నమూనా విశ్లేషణ, 3వ దశ ఏంటంటే వీటి ఆధారంగా సిఫారసు మరియు సమస్యాత్మక నేలల్లో తగు సూచనలు ఉంటాయి. వీటిలో రైతుల పొలం నుంచి మట్టి నమూనా సేకరణ అనేది చాలా ముఖ్యము. మట్టి నమూనా సేకరణలో చేసుకోవాల్సిన మెలకువలు ఏంటంటే ఏ నేలనైతే ఈ భూసార పరీక్షలకు నమూనా అందజేయాలనుకుంటున్నామో వాటిని ఎలా తీసుకోవాలి. మొదటిది, మన పొలంలో 4 భాగాలు ఉంటే 4 భాగాల నుంచి ఈ నమూనా రావాలి. అంటే ఒక మూల నుంచి ఇంకొక మూలకు నడుస్తూ వచ్చి మధ్యలో అటువైపు ఇటువైపు శాంపుల్స్ తీసుకోవాలి. తర్వాత ర్యాండమ్గా జిగ్జాగ్గా తిరుగుతూ ఇటుపక్కకు శాంపుల్స్ తీసుకొని సుమారు 8 నుంచి 12 సార్లు ఈ 3 నుంచి 5 ఎకరాల భూమిలో శాంపుల్స్ తీసుకొని వాటిని ఒక చోట పెట్టుకోవాలి. అయితే ఈ శాంపుల్స్ తీసుకునే దాంట్లో చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటంటే వి షేప్లో భూమిని కట్ చేసి, అంటే ఫస్ట్ ఒకవైపు చెక్క తీసిన తర్వాత ఇంకోవైపు ఇంకో చెక్క తీసేసి పైనుంచి కిందికి ఇలా స్క్రాప్ చేయడం ద్వారా ఎక్కువ సర్ఫేస్ ఏరియాని టచ్ చేసినట్టు అవుతుంది. ఇలా స్క్రాప్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మట్టి నమూనా తీసుకొని మొత్తం పరుచుకొని 4 భాగాలు చేసుకోవాలి. ఆపోజిట్గా ఉన్న 2 భాగాలను పెట్టుకొని మిగతా 2 భాగాలను తీసేసి ఆపోజిట్గా ఉన్న 2 భాగాలను మళ్ళా పరిచి ఈసారి తీసేసిన భాగంగా కాకుండా ఇంకొక భాగం 2 భాగాలు తీసేసి అలా ఒక 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు సుమారు ఒక అర కేజీ లోపల శాంపుల్ వచ్చేంత వరకు పెట్టుకొని మిగతా వాటిని తీసేయాల్సి ఉంటుంది. దానిని
ఉడెన్ సుత్తితో కొట్టిన తర్వాత దాన్ని జల్లెడ పట్టి ల్యాబ్కు పంపించాల్సి ఉంటుంది. సరైన లేబుల్ అంటే రైతు పేరు, దాని సర్వే నెంబరు, విలేజ్, మండలము, జిల్లా, రాష్ట్రము, తర్వాత ప్రీవియస్గా ఏ పంటలు పండించినారో, తర్వాత వేయబోయే పంట ఏంటిది, వీటన్నిటిని పెట్టుకొని మనము భూసార పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు పరీక్ష చేసేసి pH, EC, కార్బన్ మరియు NPK, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, మైక్రో న్యూట్రియంట్స్ మరియు ఈ ఏమన్నా సమస్యాత్మక నేలలు అయితే జిప్సం ఎంత వేయాలి లేకపోతే లైమ్ ఎంత వేయాలని తగు సూచనలు ఇవ్వగలరు. మరి ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేసిన తర్వాత రైతులు పంట వేయక ముందుకే ఈ రిపోర్ట్లు తీసుకొని వాటిని నెక్స్ట్ పంటకు ఏ సిఫార్సు ఉందో చూసుకొని పంటకు ముందే ఆ తగు యాజమాన్య పద్ధతులను చేయాల్సినటువంటి అన్ని సమకూర్చుకొని పంటకు వెళ్లాల్సిందిగా మనవి. మరి ఈ మట్టి నమూనా సేకరణప్పుడు రైతులు కొన్ని సూచనలను జాగ్రత్తగా పాటించాలి. మొదటిది, ఏదైనా మన పొలం గెట్లంపడి చెట్లు ఉంటే చెట్ల కింద ఈ నమూనా తీసుకోకూడదు. ఎందుకనగా దానిలో ఉన్నటువంటి పోషక విలువలు మారిపోతాయి. తర్వాత గెట్ల వెంపడి మట్టి నమూనాను తీసుకోకూడదు. కనీసం 1 మీటర్ దూరం ఉండాలి గెట్ల నుంచి మట్టి నమూనా తీసుకోవాలి అని అంటే. తర్వాత ఆవు గేదెల యొక్క పేడ వేసినటువంటి పిట్స్ ఉండే చోట ఈ నమూనా తీసుకోకూడదు. ఎరువులు వేసినటువంటి 4-5 రోజుల లోపల ఈ నమూనా తీసుకోకూడదు. మరి ముఖ్యంగా ఈ ఆర్చర్డ్ క్రాప్స్లలో అంటే ఈ ఉద్యాన పంటలలో మరియు పండ్ల తోటలలో మనం ఈ మట్టి నమూనా తీసుకోవాలి అని అంటే ఒక రోలో ప్లాంటింగ్ ఉంటే రోకు మధ్యలో తీసుకోవాలి. పంట యొక్క వేర్ల దగ్గర తీసుకోకూడదు. ఎందుకంటే వాటి దగ్గర ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. మనం సరైన నమూనా తీసుకోవాలి అంటే రోస్కు మధ్యలో తీసుకోవాలి. సో ఇటువంటి ప్రదేశాల్లో మట్టి నమూనా తీసుకోకుండా సరైన మట్టి నమూనాను ల్యాబ్కు పంపించినట్లయితేనే మనకు సరైన రిజల్ట్ వస్తుంది. సో ఇటువంటి జాగ్రత్త చర్యలు తీసుకొని సరిగ్గా ఈ మట్టి నమూనాను సేకరించి ల్యాబ్కు పంపించి మనము భూసార పరీక్షల ద్వారా వచ్చినటువంటి ఫలితాలను సరిగ్గా యూజ్ చేసుకున్నట్లయితే రైతులు మంచిగా వాళ్ళ యొక్క పంటలు పండించుకొని అధిక దిగుబడులను సాధించుకోవచ్చు. ఔషధ విలువలు కలిగిన బహువార్షిక పంట కలబంద. ఆంగ్లంలో కలబందను అలోవెరా అంటారు. దీని ఆకుల్లో ఉండే జిగురు లాంటి పదార్థం నుంచి మూసాంబరం తయారు చేస్తారు. దీన్ని అనేక ఔషధ తయారీలో వాడతారు. ఆకుల నుంచి లభించే జెల్ను సౌందర్య సాధనాల్లో వాడతారు. అలాగే ఆకుల నుంచి వచ్చే జ్యూస్ను ఆహార పానీయాల తయారీలో వాడతారు. యంత్రాలను ఉపయోగించి ఆకుల నుంచి జెల్ను, జ్యూస్ను ఉత్పత్తి చేయగలిగితే అలోవెరా నుంచి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. లేదంటే సమీపంలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉన్నవారు, అలానే బైబ్యాక్ ఒప్పందం తీసుకున్నవారు అలోవెరాను సాగు చేసుకోవచ్చు. లేనట్లయితే మార్కెటింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఒకసారి నాటితే 4-5 సంవత్సరాల వరకు ఆకు దిగుబడినిచ్చే అలోవెరా సాగు గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఔషధ సుగంధ పంటల విభాగం పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ జె చీనా నాయక్ నుంచి తెలుసుకుందాం. అలోవెరా సాగు మరియు దాని యొక్క మార్కెటింగు, వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ అలోవెరా పంట అనేది భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 300 రకాల అలోవెరా మొక్కలు ఉన్నాయి. మనము దీనిని తెలుగులో కుమారి అని కూడా పిలుస్తూ ఉంటాము. అయితే ఈ పంట ఏ విధంగా ఉపయోగంలో ఉన్నదని చూసుకున్నట్లయితే దీని యొక్క జ్యూసు అనేక విధాలైన ఆయుర్వేదిక్ ఔషధాలు తయారీలో మరియు సుగంధ తైలాలు మరియు సుగంధానికి సంబంధించిన సౌందర్య సాధనాల తయారీలో ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటామన్నమాట. అయితే ఈ పంట పొడి వాతావరణానికి బాగా సూటబుల్ అవుతుంది. ఉదయని శాతము 7 నుంచి 8 వరకు కూడా ఉన్న నేలలు, నీటి పారుదల సౌకర్యం కలిగినటువంటి అన్ని నేలలు, అదేవిధంగా బీడు భూముల్లో దీన్ని ఎక్కువగా మనము సాగు చేయటము చూస్తూ ఉంటాము. దీన్ని ఏ విధంగా నాటుకోవాలనే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే 4 నుంచి 5 ఆకులు కలిగినటువంటి పిలకలని
మనము బోదెల పైన 65 నుంచి 70 సెంటీమీటర్ల దూరంలో గనుక నాటుకున్న తర్వాత ఒక 15-20 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 తడుల నీటి వసతిని కల్పించాల్సి వస్తుంది. మనము ఈ పిలకల ద్వారా నాటినప్పుడు నీటి వసతి కనుక కల్పించలేకపోయినట్లయితే నిలదొక్కునే శాతము తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఈ పంట మొత్తము 10 నుంచి 12 నెలల కాల వ్యవధి కోతకు రావడానికి సమయం తీసుకుంటుంది. అయితే ఇది బహువార్షిక పంట కాబట్టి మనకు దరిదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల వరకు కూడా మనకి భూమిలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఈ కలుపు నివారణ అనేది ఈ పంటలో ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. 25 రోజులకి మొదటిసారిగా చూసుకున్నట్లయితే కలుపుని తీయవలసి ఉంటుంది. 45 రోజుల నుంచి 2 నెలలకు ఒకసారి యూరియా ఎరువుని కనుక వాడుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కలుపు తీసినప్పుడు అదేవిధంగా ఎరువుల వాడకం వేసుకున్నప్పుడు నీటి తడులను ఇవ్వటం మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో మనము మర్చిపోకూడదు. అయితే ఈ పంటని మనము 10 నుంచి 12 నెలల కాల వ్యవధిలో మనం పండించిన తర్వాత మొదటి సంవత్సరము మనం పంట రావడానికి కనీసానికి మనకు ఒక 6 నెలల సమయం తీసుకుంటుంది. 6 నెలల తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి మనము పంటని కోసుకోవచ్చు. దీంట్లో మనకి సంవత్సరానికి వచ్చేసి దరిదాపుగా 20 నుంచి 25 టన్నుల లీఫ్ అంటే మనకి ఆకులు రావటం అనేది చూసుకోవచ్చు. పంటని మొత్తము తీసివేసేదానికంటే కూడా మనము కింది ఆకులను కనుక కోసుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలము మన్నికతో పాటుగా ఎక్కువ దిగుబడి పొందటానికి అవకాశం ఉంటుంది. అయితే మనకు దీంట్లో కనుక చీడపీడల విషయాన్ని కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మనకి దీంట్లో యాంత్రాక్నోజ్ వ్యాధి అనేది మనము గమనిస్తూ ఉంటాము. దీంట్లో మ్యాంకో జబ్బు 3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని మనము నివారణ చేసుకోవచ్చు. అయితే వేసవి కాలంలో ఈ పంటని మనము తీసుకోవటం కొద్దిగా కష్టం అయినప్పటికీ నీటి తడులు కనుక దగ్గరగా ఇచ్చుకున్నట్లయితే మనము మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ జెల్ తయారు చేసే విధానంలో కొంత ప్రాసెసింగ్ అనేది కొద్దిగా టెక్నికల్గా సాంకేతికపరమైన విషయాలకి జోడించి ఉంటుంది కాబట్టి దీంట్లో మనము ముఖ్యంగా ఒక మిషనరీ మరి జెల్ ఎక్స్ట్రాక్షన్ మిషనరీ అనేది కూడా మనకి ఇప్పుడు రైతులకి అందుబాటులో ఉంటుంది. ఈ జెల్ ఎక్స్ట్రాక్షన్ మిషనరీ ద్వారా మనం అలోవెరా జ్యూస్ని కానీ జెల్ని కనుక ఎక్స్ట్రాక్షన్ చేసి కనుక మనం మార్కెట్ కనుక చేసుకున్నట్లయితే 60 నుంచి 70 రూపాయలు 1 లీటరు జ్యూసు అమ్ముకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. మన అలోవెరా ఆకులో కనుక చూసుకున్నట్లయితే 95% వరకు నీరు ఉంటుంది. జ్యూస్ యొక్క ఈల్డ్ అనేది మనం చూసుకున్నట్లయితే 70 నుంచి 80% వరకు మనకు పొందటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము దీన్ని డైరెక్ట్గా కూడా అలోవెరా జ్యూసు శరీరంలో వేడిని తగ్గించడానికి అదేవిధంగా కీళ్ళ నొప్పులు తగ్గించడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి వేసవిలో కనుక చూసుకున్నట్లయితే అలోవెరా జ్యూస్ని మనం మార్కెట్లో అమ్మటం కూడా గమనిస్తూ ఉంటాం. దీన్ని మనకి నిమ్మరసంతో కలిపి కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ శాతము శరీరంలో మనం ఉష్ణోగ్రత తగ్గించుకోవడానికి వాడకంలో ఉన్నది. కాబట్టి అదేవిధంగా రైతులకి కూడా మంచి లాభదాయకమైన పంటగా ఈజీగా కల్టివేషన్ చేసుకోవటానికి మనకి ఈ పంట పైన ఇక్కడ మన పరిశోధనా స్థానంలో వివిధ రకాల పరిశోధనలతో పాటుగా రైతులకు కావలసిన పిలకలు కూడా మనము సప్లై చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మా ఉద్యాన విశ్వవిద్యాలయం తరపు నుంచి కూడా మొక్కల్ని కూడా సప్లై చేయటం జరుగుతుంది. రైతులు ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే అలోవెరా పంటని సాగు చేసే ముందే మార్కెటింగ్ వసతులు ఎక్కడ ఉన్నవి ఏ విధంగా ఉన్నవి అనేది ముందుగా తెలుసుకొని ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మనము ఈ పంటని ఆదాయపరంగా తర్వాత మనకి దిగుబడి ఎంత వస్తుంది ఏ కంపెనీతోటి టైఅప్ అయితే కనుక మనకి మంచి లాభాలు ఉంటాయో అవన్నీ కూడా ముందు తెలుసుకున్న తర్వాతనే ఈ పంట సాగుకి వెళ్ళాలని ముఖ్యమైన మనము రైతు సోదరులను కోరటమైనది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.